అందరికీ నమస్తే. ఈరోజు మనం మహాభారత కురువంశ వృక్షం డే 3 అనే వీడియో కోసం డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా నా ప్రీవియస్ క్లాస్ వీడియో మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ప్లీజ్ ఎళ్లి చూడండి. సో నేను నా ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పాను? కుంతీదేవి దుర్వాస మహర్షి నుంచి వరం ఎలా పొందిందో చెప్పాను. సో ఇది ఈ స్టోరీనే దానికి కంటిన్యూషన్. ఈ వరాన్ని పరీక్షించడానికి ఆమె మొదటిగా సూర్యదేవుడిని పిలిచింది. అప్పుడు ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆయనే కర్ణుడు. కానీ అప్పటికింకా ఆమెకు వివాహం కాలేనందున ఆమె ఆ బిడ్డను రహస్యంగా నదిలో విడిచిపెట్టింది. పాండురాజు ఉన్న శాపం కారణంగా వాళ్ళకు సంతానం కలగకపోవడంతో కుంతి ఈ వరాన్ని ఉపయోగించి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు అనే మహావీరులకు జన్మనిచ్చింది. పాండవులు ఎలా జన్మించారో, ఎవరి ఆశీర్వాదాలతో జన్మించారో తెలుసుకుందాం. మొదటిగా కుంతి ధర్మరాజుని పిలిచింది. ఈ ఆశీర్వాదాలతో యుధిష్ఠిరుడు అనే కుమారుడు జన్మించాడు. ఆయన ధర్మానికి ప్రతీక. తర్వాత ఈ వాయుదేవుడిని పిలిచింది. దీనితో భీముడు అనే పుత్రుడు జన్మించాడు. ఆయన చాలా బలవంతుడు. తర్వాత ఇంద్రుడి దేవుడిని అని పిలిచింది. ఆయన వల్ల అర్జునుడు జన్మించాడు. ఆయన చాలా గొప్ప యోధుడు. కుంతీదేవి తన వరాన్ని రెండవ భార్య మాద్రితో పంచుకుంది. అశ్విని దేవతలను పిలిచింది. దీనితో ఇద్దరు పుత్రులు జన్మించారు. వారే నకులుడు మరియు సహదేవుడు. కౌరవులు ఎలా జన్మించారో తెలుసుకుందాం. ధృతరాష్ట్రుడు మరియు గాంధారి అనే దంపతులకు చాలా కాలం పాటు పిల్లలు జన్మించలేదు. గాంధారి ఎంతో భక్తితో వ్యాస మహర్షికి సేవ చేసింది. ఆ భక్తిని సంతోషించి వ్యాస మహర్షి నీకు 100 మంది కుమారులు జన్మిస్తారని ఆశీర్వదించారు. కొంతకాలం తర్వాత గాంధారి గర్భవతి అయింది. కానీ చాలా కాలం గడిచినా ఆమెకు బిడ్డలు పుట్టలేదు. చివరకు ఆమె ఒక మాంసపు ముద్ద లాంటి దాన్ని ప్రసవించింది. అప్పుడు వ్యాస మహర్షి వచ్చి ఆ మాంసపు ముద్దను 100 భాగాలుగా విభజించి వాటిని 100 పాత్రలలో ఉంచమన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పాత్రల నుంచి ఒక్కొక్కగా బిడ్డగా జన్మించారు. వీరినే కౌరవులను కూడా అంటారు. ఈ కౌరవుల్లోనే పెద్దవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు కౌరవుల్లోని ఒక ప్రధాన పాత్ర. మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారత కురువంశ వృక్షం డే 4 కోసం వెయిట్ చేయండి. బాయ్.